కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది. ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను అన్న ఏం చెప్తారు? ఏం నిర్ణయించారు ఇంతకుముందు మీటింగ్లో? ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలు 2 లక్షలు ఇస్తారని మాట ఇచ్చిండు. ఆ మాటను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మాటే శాసనంగా, ఆ మాటే వేదంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నాడు. కాబట్టి మొదటి విడతగా రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతాంగం ₹1,00,000 వరకు రేపు వాళ్ళ ఖాతాలో పడబోతున్నాయి. 2వ విడతగా 1,50,000, 3వ విడతగా ₹2,00,000 రుణమాఫీ చేసి ఈ రైతు బాంధవుడిగా, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇలా తెలంగాణ రైతానికి అండగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఆయనకు తెలంగాణ రైతాంగం పట్ల నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. రైతులకు రైతు భరోసా కూడా రైతుల నుంచి ఏ రకంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తున్నాం. రేపు తెలంగాణ వ్యాప్తంగా రైతు సంబరాలు జరుపుకోబోతున్నారు. ఇది మొత్తానికైతే రేపు సాయంత్రం రైతు వేదికల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. అక్కడ జూన్లో నేను కనెక్ట్ అవుతాను అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ప్రతి రైతుతోని రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా మొదలైంది, అసలు రుణమాఫీని ఎందుకు చేస్తున్నామనే విషయాన్ని కూడా రైతులకు చెప్పడానికి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. రైతులు ఎవరు